నమస్తే, వెల్కమ్ టు 1TV6 Minutes 24 హెడ్లైన్. నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి. విమాన ప్రమాదంలో ఏఏఐబి ప్రాథమిక నివేదికపై రగడ. తప్పంతా పైలట్ల మీదే రుద్దే ప్రయత్నం ఆల్ఫా. హత్యాయత్నం చేస్తారా? ఇక తేల్చుకుందాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫైర్. తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయాలి కవిత. విలక్షణ నటుడికి కన్నీటి వీడుకోలు. ముగిసిన కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు. వైసీపీకి బిగ్ షాక్. మాజీ మంత్రి పేర్ని నానిపై మరో కేసు. ఎన్నికల వేళ సీఎం హామీ 2030 నాటికి యువతకు 1 కోటి ఉద్యోగాలు. జగన్ పేర్ని నానికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కేసీఆర్ విజన్ కు సాక్ష్యం కేటీఆర్. జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. హోంమంత్రి అనిత ఫైర్. దక్షిణ మధ్య రైల్వే నూతన జీఎంగా సంజయ్ కుమార్ బాధ్యతల స్వీకరణ. వైసీపీ నాయకుల బ్రోకర్ పేర్ని మంత్రి సవిత. భోగాపురం మూలాపేట్ కోస్టల్ కారిడార్తో మహర్దశ. విశాఖలో కేంద్ర మంత్రి రామ్మోహన్. కూటమి ఏడాది పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం బొత్స. గవాయి సీజేఐ అవ్వడం దేశానికే గర్వకారణం. ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ. ఫాస్ట్ ట్రాక్లో భూసేకరణ మంత్రి ఉత్తమ్. ఉపాధి కల్పనకు కట్టుబడి ఉన్నాం పీఎం మోదీ. డ్రగ్స్ రవాణా వినియోగంపై ఉక్కుపాదం జూపల్లి. బాండ్లు బాబు పవన్ మోసం ప్రజలకు తెలియాలి పెద్దిరెడ్డి. ఏపీలో అపరికటిత ఎమర్జెన్సీ. టీడీపీ నేతలకు పోలీసుల వత్తాసు సజ్జల. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు కోర్టు సమన్లు. హిందూపురం సివిల్ జడ్జి కోర్టు సమన్లు జారీ. మహిళలపై దాడి మీ శాడిజానికి పరాకాష్ట. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. ఎంబీబీఎస్ ప్రవేశాలకు షెడ్యూల్. ఈ నెల 21 నుంచి కౌన్సిలింగ్. ఏపీలో నారా సైకో పాలన సాగుతోంది వైఎస్ఆర్సీపీ.